ఈరోజు ఎగ్ మ్యాగీ టోస్ట్ లాగా చేసుకుందామండి. ఫస్ట్ వాటర్ బాయిల్ అయ్యాక మ్యాగీ వేసి ఒక 5 minutes బాయిల్ చేద్దాము. మినిట్స్ బాయిల్ అయ్యాక ఒక 2 drops ఆఫ్ ఆయిల్ వేస్తున్నానండి. సో దట్ స్టిక్కీనెస్ అని ఉండదు. 5 minutes అయ్యిందండి. ఆఫ్ చేస్తున్నాను. ఒకసారి చూపిస్తాను చూడండి. కుక్ అయిపోయాయి. చేసిన దాంట్లో కూల్ వాటర్ వేసేస్తున్నాను. సో దట్ ఫర్దర్గా కుక్ కాదు. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తున్నానండి. బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు గార్లిక్ సన్నగా కోసుకొని వేస్తున్నానండి. ఇవి కొంచెం ఒక 2 minutes ఫ్రై చేసేసాను. తర్వాత ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, పసుపు, కారం కూడా వేసుకోవచ్చండి. నేను పిల్లల కోసం వేసుకున్నాను, అందుకని కారం వేయట్లేదు. ఇది ఒక 2 minutes ఫ్రై చేద్దాం. 2 eggs వేసుకుంటున్నానండి. మ్యాగీ ఎన్ని రింగ్స్ అయితే వేస్తామో అన్ని ఎగ్స్, లైక్ 2 rings అయితే 2 eggs, 3 rings అయితే 3 eggs. ఇవి కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుంటాం. ఎగ్ అనేది స్టిక్ లేకుండా ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోవాలి. ఇది అయిపోయినాక మ్యాగీ మసాలా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఒక 2 to 3 minutes మొత్తం మసాలా ఎగ్ పట్టేలాగా చేసుకుందామండి. చూసారు కదండి, ఇలా ఫ్రై అయిపోయాక ఉడకపెట్టుకున్న మ్యాగీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్లు కలిపేసుకుందాం. ఫైనల్లీ కొత్తిమీర వేస్తున్నానండి. ఇది ఆప్షనల్. వేసి కలిపేసి ఆఫ్ చేయడమే. చూసారు కదా గైస్, నౌ ఇట్స్ రెడీ టు సర్వ్ అండ్ ఈట్. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి.